వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పుష్ప 2తో నేషనల్ మార్కెట్ షేక్ చేసిన అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా రాకా. అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి రకరకాల న్యూస్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ వార్తల్లో నిజమెంత? అసలు రాకా షూటింగ్ స్టేటస్ ఏంటి? మీరే చూడండి. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పుష్ప తరహాలోనే 2 భాగాలుగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బన్నీ, అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేయడం లేదని, రాకా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని కన్ఫర్మ్ చేశారు. కథను సాగదీయకుండా సింగిల్ పార్ట్లోనే హై వోల్టేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించేందుకు టీం సన్నాహాలు చేస్తోంది. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని సరికొత్త కాన్సెప్ట్ ను ట్రై చేస్తోంది రాకా టీం. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ ఆడియన్స్ ను డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సింగిల్ పార్ట్ లోనే అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్స్ తో ప్యాక్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి హైప్ వచ్చింది. సినిమా అంతకు మించి ఉంటుందన్న హింట్ ఇస్తోంది మూవీ టీం. షూటింగ్ ఈ ఏడాది పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటోంది యూనిట్. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న సినిమా కావడంతో రాకాను 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి టాలీవుడ్ స్టార్ గా ఎదగడం అంటే మామూలు విషయం ఏం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పెళ్లి చూపులు విజయంతో మొదలైన ఈ హీరో సిల్వర్ స్క్రీన్ జర్నీ 10 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ 10 ఏళ్లలో తనని తాను స్టార్ గా మలుచుకున్న విజయ్ దేవరకొండ జర్నీ మీద మనం కూడా ఒక లుక్ వేద్దాం. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద 10 ఏళ్ల క్రితం ఒక చిన్న సినిమా మ్యాజిక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా జూలై 29న వచ్చిన పెళ్లి చూపులు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాతో సోలో హీరోగా తొలి సూపర్ హిట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ హీరోల్లో విజయ్ దేవరకొండది సెపరేట్ స్టైల్. అంతకుముందు చిన్న పాత్రలు చేసిన విజయ్ కి పెళ్లి చూపుల మూవీతో కెరీర్ మలుపు తిప్పే సక్సెస్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా అన్న కన్ఫ్యూజన్ అప్పట్లో ఉండేది. అందుకే విజయ్ కెరీర్ విషయంలో ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ క్యూరియాసిటీ కనిపించింది. తన మీద ఉన్న అంచనాలు, ఆశలు నిజం చేస్తూ తన కెరీర్ తాను నిర్మించుకున్నారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి రిస్కీ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకుని తన టార్గెట్ ఏంటన్న హింట్ ఇచ్చారు. అర్జున్ రెడ్డి సక్సెస్ విజయ్ ని ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి తీసుకువచ్చింది. అదే సమయంలో నటుడిగాను మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒకే ఇమేజ్ కు, ఒకే జోనర్ కు ఫిక్స్ అవ్వకుండా అందరివాడు అనిపించుకుంటున్నారు విజయ్ దేవరకొండ. గీతా గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయిన విజయ్ తన కెరీర్ ను తానే నిర్మించుకుంటూ టాప్ స్టార్ గా ఎదిగారు. అప్కమింగ్ లిస్ట్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు ఈ రౌడీ భాయ్. KGF 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఆగస్టు 26న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మాత్రం తగ్గట్లేదు మేకర్స్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఇండియన్ సినిమా హిస్టరీలోని నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంట. ఇంతకీ ఈ ఈవెంట్ ఎక్కడ, ఎలా జరగబోతుంది మీరు కూడా చూడండి. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రెజెంట్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు. పక్కా యాక్షన్ మాఫియా డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో యష్ టీమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ ను ఒక గ్లోబల్ ఈవెంట్ లా మార్చేందుకు మేకర్స్ సాలిడ్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. బెంగళూరులో భారీ సెట్ వేసి కళ్ళు చెదిరే రేంజ్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. KGF 2 సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించాయి. టాక్సిక్ అంతకు మించి హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ట్రైలర్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలని ఫిక్స్ అయింది మూవీ టీమ్. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఈవెంట్ కు ఆహ్వానిస్తున్నారు. వేలాది మంది అభిమానుల సమక్షంలో టాక్సిక్ ఫస్ట్ ఈవెంట్ ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యష్ తో పాటు సినిమాలో నటిస్తున్న 5గురు అందాల భామలు ఈ వేదిక మీద కనిపించనున్నారు. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమా ప్రపంచం ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్ ట్రైలర్ లాంచ్ తర్వాత వరుస అప్డేట్స్, ఈవెంట్స్ తో ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. రీజనల్ సినిమాలు బరిలో ఉన్న ఆధిపత్యం మాత్రం ఒక హాలీవుడ్ సినిమాదే అన్న టాక్ వినిపిస్తుంది. అసలు బరిలో ఉన్న సినిమాలేంటి, వాటి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. బుధవారం సాయంత్రం ప్రీమియర్స్తోనే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ప్రీసేల్స్లోనే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన స్పైడర్ మ్యాన్ ఇండియన్ మార్కెట్లో భారీ వసూళ్లను టార్గెట్ చేస్తోంది. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమా కూడా ఈ గురువారమే రిలీజ్ అవుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ మీద మంచి బజ్ ఉంది. అందుకే తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమానే ఫస్ట్ చాయిస్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత సుమంత్ హీరోగా నటించిన న్యూటన్ థర్డ్ లా సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేష్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ మూవీలో జగపతి బాబు మరో కీలక పాత్రలో నటించారు. యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించారు. ముందు నుంచి ఈ సినిమాను స్పెషల్గా ట్రీట్ చేస్తున్న సందీప్ మూవీ ప్లానింగ్, మేకింగ్, బడ్జెట్ ఇలా ప్రతి విషయంలో కూడా స్పిరిట్ని సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ సందీప్ స్కెచ్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. యానిమల్ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా పవర్ఫుల్ యాక్షన్ డ్రామా స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నారు. గ్లోబల్ టార్గెట్ గా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు డైరెక్టర్. ముఖ్యంగా బడ్జెట్, షూటింగ్ డేట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ గత దశాబ్ద కాలంలో చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అంతేకాదు ప్రతి సినిమా కనీసం 2-3 ఏళ్ల పాటు సెట్స్ మీద ఉంది. సాహో, సలార్, కల్కి ఇలా ప్రతి సినిమాకు 100 రోజుల కాల్ షీట్స్ కేటాయించారు ప్రభాస్. కానీ స్పిరిట్ విషయంలో మాత్రం రూట్ మార్చారు. జస్ట్ 100 డేస్ లో స్పిరిట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ ప్యారలల్ గా ఫౌజీ షూటింగ్ కూడా చేస్తున్న స్పిరిట్ టీం పక్కా షెడ్యూల్స్ తో అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 40% షూటింగ్ పూర్తయిందని చెప్పారు దర్శకుడు. మిగిలిన మేజర్ షెడ్యూల్స్ అన్ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు. సందీప్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల గత 10 ఏళ్లలో ప్రభాస్ చేస్తున్న అత్యంత తక్కువ బడ్జెట్ సినిమాగా స్పిరిట్ నిలవబోతోంది. తక్కువ బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్ తో రాబోతున్న ఈ సినిమా వంగా మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సెలబ్రిటీ ప్రీమియర్ హైదరాబాద్లోని అల్లు సినిమాస్లో గ్రాండ్గా జరిగింది. ఒకప్పుడు ముంబైకే పరిమితమైన ఇలాంటి ప్రెస్టీజియస్ హాలీవుడ్ ఈవెంట్స్ ఇప్పుడు హైదరాబాద్కి క్యూ కడుతున్నాయి. ఈ చేంజ్ ఓవర్కి రీజన్ ఏంటి, మన భాగ్యనగరం మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎలా మారుతోంది, డీటెయిల్గా చూద్దాం. బ్రాండ్ న్యూ డే మూవీ సెలబ్రిటీ ప్రీమియర్ కు హైదరాబాద్ వేదికైంది. అల్లు సినిమాస్ లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హబ్ కే పరిమితమైన ఇలాంటి హాలీవుడ్ ప్రీమియర్స్ ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం మన సిటీ మూవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరిస్తుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకప్పుడు సినిమా చూడాలంటే కమర్షియల్ థియేటర్లే దిక్కు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అల్లు సినిమాస్ లాంటి ఐకానిక్ మల్టీప్లెక్స్ లు వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఆడియన్స్ కు అల్టిమేట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. 4K లేజర్ ప్రొజెక్షన్, అత్యాధునిక డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ లాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండడంతో హాలీవుడ్ మేకర్స్ సైతం తమ సినిమాల ప్రీమియర్స్ కోసం హైదరాబాద్ లోని థియేటర్ల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం థియేటర్ల ఎక్స్పీరియన్స్ పరంగానే కాదు, ఫిల్మ్ మేకింగ్ లోనూ హైదరాబాద్ ఇప్పుడు టాప్ పొజిషన్ కు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్, అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇండియాలోనే బెస్ట్ అనిపించుకుంటున్నాయి. హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ ఇచ్చే స్టూడియోస్, అద్భుతమైన థియేట్రికల్ టెక్నాలజీ, ఈ రెండిటి కలయికతో హైదరాబాద్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఫ్యూచర్ లో మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ కు మన సిటీ వేదిక కానుంది. ఇది రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.